నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. మట్కా ద్వీపం ఎక్కడుంది? మట్కా ద్వీపం ఛత్తీస్గఢ్ లోని బిలాస్పూర్ జిల్లాలో ఉంది. ఇది మహానది ఉపనదైన శివనాథ్ నది ఒడ్డున ఉంది. సహజ సౌందర్యం, పురాతన దేవాలయాలు, చారిత్రక ప్రాముఖ్యతలకు ఈ ద్వీపం ప్రసిద్ధి చెందింది. 2011లో 11వ శతాబ్దానికి చెందిన దేవాలయాలు, శిల్పాలు, పాత రచనల అవశేషాలను ఇక్కడ కనుగొన్నారు. ఇక మొదటిది, రొమేనియాతో కలిసి కాన్వెక్స్ 3ని నిర్వహిస్తున్న IAEA. అతిపెద్ద ఇంటర్నేషనల్ న్యూక్లియర్ ఎమర్జెన్సీ ఎక్సర్సైజ్లను రొమేనియా, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కలిసి నిర్వహిస్తున్నాయి. కాన్వెక్స్ 3 అనే పేరుతో జూన్ 24 నుంచి నిర్వహిస్తున్న ఈ ఎక్సర్సైజ్ లో 75 కంటే ఎక్కువ దేశాలు, 10 అంతర్జాతీయ సంస్థలు పాల్గొంటున్నాయి. ఇంతకుముందు 2005లో రొమేనియా కాన్వెక్స్ 3 ఎక్సర్సైజ్ ని నిర్వహించింది. ఇక రెండవది, INS తమాల్ కు తొలి కమిషన్ కెప్టెన్ గా తెలుగు వ్యక్తి. కొత్త స్టెల్త్ మల్టీరోల్ ఫ్రిగేట్ INS తమాల్ ను జూలై 1న రష్యాలోని కాలినిన్ గ్రాండ్ లో కమిషన్ చేయనున్నట్లు భారత నావికాదళం ప్రకటించింది. తమాల్ అనేది గత 2 దశాబ్దాలుగా భారత్, రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న క్రివాక్ క్లాస్ ఫ్రిగేట్లలో భాగం. ఈ ఫ్రిగేట్ ను రష్యాలోని కాలినిన్ గ్రాండ్ లోని యాంటార్ షిప్ యార్డ్ లో నిర్మించారు. INS తమాల్ కు తొలి కమిషన్ కెప్టెన్ గా తెలుగు వ్యక్తి శ్రీధర్ తాత వ్యవహరించనున్నారు. ఇక మూడవది, డిజిటల్ ప్రొక్యూర్మెంట్ లో అగ్రస్థానంలో ఉత్తరప్రదేశ్. గవర్నమెంట్ మార్కెట్ ప్లేస్ ద్వారా డిజిటల్ ప్రొక్యూర్మెంట్ లో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ 5.43 లక్షల కోట్ల విలువైన 72 లక్షలకు పైగా ప్రొక్యూర్మెంట్ ఆర్డర్లను పూర్తి చేసింది. గవర్నమెంట్ మార్కెట్ ప్లేస్ అనేది పారదర్శకత, పోటీతత్వాన్ని నిర్ధారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు వస్తువులు, సేవలను కొనుగోలు చేయడానికి అభివృద్ధి చేసిన ఆన్లైన్ పోర్టల్. ఇక నాలుగవది, 2029లో రోదసిలోకి తెలుగు యువతి. నాసా ఇంటర్నేషనల్ ఎయిర్ స్పేస్ ప్రోగ్రాం పూర్తి చేసుకున్న తొలి భారతీయురాలిగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన దంగేటి జాహ్నవి నిలిచారు. అమెరికాకు చెందిన టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ చేపట్టిన స్పేస్ మిషన్ కోసం ఆమె ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ గా ఎంపికయ్యారు. 2029లో జరగబోయే తొలి అంతరిక్ష యాత్రలో 5 గంటల పాటు జాహ్నవి రోదసిలో గడపనున్నారు. ఇక ఐదవది, చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్. భారత జట్టు వికెట్ కీపర్, టెస్ట్ టీమ్ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించారు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన పంత్ రెండో ఇన్నింగ్స్ లోనూ సెంచరీ చేశారు. దీంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక మ్యాచ్ లో 2 సెంచరీలు చేసిన తొలి ఆసియా వికెట్ కీపర్ గా పంత్ నిలిచారు. ఓవరాల్ గా టెస్టుల్లో ఒకే మ్యాచ్ లో 2 సెంచరీలు చేసిన రెండో వికెట్ కీపర్ అతను. ఇంతకు ముందు జింబాబ్వే క్రికెటర్ ఆండీ ఫ్లవర్ ఈ ఘనత సాధించారు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, స్టీల్ ఎగుమతిలో అగ్రస్థానంలో ఉన్న దేశమేది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.